హాయ్ అండి. ఈరోజు వీడియోలో 2 రకాల రసం రెసిపీస్ చూపిస్తున్నాను. ఇవి 2 టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా టొమాటో రసం అయితే మిక్సీ పట్టకుండా, ఉడకబెట్టకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బిజీ లైఫ్‌లో ఇదైతే చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇంకొకటి మిరియాల రసం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. కాఫ్, కోల్డ్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా రసం తీసుకుంటుంటే చాలా యూజ్ అవుతుంది. ముందుగా మనం ఈ టేస్టీ టొమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. రసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసుల కోసం 4 ఎండుమిర్చి, 8 దంచిన వెల్లుల్లి రెమ్మలు, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వాటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుల్లో పెద్దవి అయితే 4, చిన్నవి అయితే 5 టొమాటోలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు తొందరగా మగ్గడానికి ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోండి. టొమాటో ముక్కలు అనేవి కంప్లీట్గా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. మెత్తగా ప్యూరీలా అయ్యే వరకు మనం వీటిని మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి, టొమాటో ముక్కలు ఎంత సాఫ్ట్గా అయ్యాయో ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే పులుపు కోసం కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువగా తింటే చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు టొమాటోలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా. అలాగే చింతపండు వేసి 1 నిమిషం పాటు మగ్గించుకోండి. ఇందులోనే 6 కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఇలా రసాన్ని బాగా మిక్స్ చేసుకుని రుచికి తగినంత ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు, ఉల్లిగడ్డలు సగం స్లైసెస్లా తరిగి వాటిని కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. రసం చూడండి, చాలా వరకు మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ. చికెన్ మటన్లోకి ది బెస్ట్ కాంబినేషన్ రసం. వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక రెసిపీ పెప్పర్ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. దీనిలోకి పౌడర్ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెమ్మల వరకు వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా పొడిలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని బాగా వాష్ చేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం కోసం స్టవ్ పై కడాయి పెట్టి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిరియాల పొడిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2 టొమాటోలను తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి చిటికెడు సాల్ట్ వేసుకుని వేయించుకోండి. టొమాటో అనేది ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును తీసివేసి ఓన్లీ వాటర్ని మాత్రం 1 కప్పు వరకు వేసుకోవాలి. ఓన్లీ జస్ట్ నానిన వాటర్నే వేయాలి. చింతపండు గుజ్జు వేయకూడదు. గుజ్జు వేస్తే పులుపు ఎక్కువైపోతుంది, టేస్ట్ అనేది పాడైపోతుంది. 1 కప్పు చింతపండు రసానికి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించుకోవాలి. టైం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, రసం కదా, బాగా మరగాలి. మనం చేసుకునే రసమైనా చారైనా ఎక్కువసేపు మరిగిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
రసం అనేది అయిపోయి వచ్చిందండి. స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, స్పైసీగా పుల్లగా పెప్పర్ రసం రెడీ. ఈ పెప్పర్ రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఈ రసాన్ని వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవాలి, ఎందుకంటే మిరియాలు అనేవి మన హెల్త్కి చాలా మేలు చేస్తాయి. చూసారు కదా, 2 రకాల రసం రెసిపీస్, 2 కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయి, మనకి అంతగా పని కూడా ఉండదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.